నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణలో రాజకీయ వేడి పెద్ద ఎత్తున రాజుకున్న విషయం తెలుస్తూ ఉంది. ఒకవైపు ఎన్నికల సమయం అంటే పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇటు ప్రతిపక్షాలు ఏవైతే రాజకీయ పక్షాలు ఏవైతే ఉన్నాయో పరస్పర విమర్శలు చేసుకుంటూ ఒకరిపైన ఒకరి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ దూసుకుపోతా ఉన్న విషయం చూస్తున్నాం. అయితే ప్రధానంగా చర్చ అంతా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మరియు కాంగ్రెస్ ఫైట్ చాలా బలంగా నడుస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ గనక మళ్ళీ అధికారంలోకి వస్తే 400 సీట్లు గనక పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఇస్తే ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి రిజర్వేషన్లని కూడా తొలగించేసి ఈరోజు పెద్ద ఎత్తున ఆ వర్గాలకు అన్యాయం చేయబోతున్నటువంటి దాంట్లో చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లబోతుంది. అసలు నిజంగా భారతీయ జనతా పార్టీ గనక 370కి పైగా సీట్లు వస్తే గనక మరి రిజర్వేషన్ తొలగే అవకాశం ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీ ఆ రకమైన ప్రచారం ఎందుకు చేస్తూ ఉంది? దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ పాలసీ అండ్ రీసెర్చ్ సంబంధించినటువంటి వింగ్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో సూర్యపల్లి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ కాంగ్రెస్ ప్రచారం పైన చేస్తున్నట్టు విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు నిజం, వాటిపైన ఏం జరగబోతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ముఖ్యంగా ప్రధానంగా మీకు ఇప్పటిదాకా ఇంట్రడక్షన్ చెప్పినా కదా, రిజర్వేషన్ల తొలగింపు అనేది భారతీయ జనతా పార్టీ చేయబోతుందని ఏమైనా అనుకోవచ్చా? అంటే ఈ రిజర్వేషన్ల విషయాన్ని వీళ్ళు ఎన్నికల సందర్భంగా తీసుకురావడం అన్నది అదొక ఆరోపణ. ఓకే, అసలు సంబంధం లేని విషయము. మనం దాన్ని పెద్దగా పట్టించుకోని అవసరం లేదు. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాదాపు 400 సీట్ల పైచిలకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దట్టు ఈసారి సౌత్ ఇండియాలో ఎక్కువ సీట్లు బీజేపీకి రాబోతున్నాయి. ఎస్, సౌత్ ఇండియాలో కాకుండా తెలంగాణలో, తమిళనాడులో, సౌత్ ఇండియాలోని తెలంగాణలో, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఒక మోడీ గారి వ్యూ ఒక మానియా, మోడీ మానియా లాగా ఒక అండర్ కరెంట్, ఒక నిశ్శబ్ద యుద్ధం లాగా జరగబోతుంది. ఓకే, అది ఎవరు ఊహించనిది ఒక జరగబోతుంది. ఎందుకంటే ఏ కుటుంబాన్ని అడిగినా, ఏ వ్యక్తిని అడిగినా, ఒక పెద్ద ఆవిడని అడిగినా కూడా మోడీ గారు వాళ్ళ మనసులలో ఉన్నారు. వీళ్ళు దాని నుండి డైవర్ట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ రకరకాలమైన ఆరోపణలు చేస్తున్నది తప్ప అసలు రిజర్వేషన్స్ కు ఈ ఎన్నికలకు సంబంధం ఏముంది? అయితే ఈ సందర్భంగా నిన్న అమిత్ షా గారు సిద్దిపేట వేదికగా ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి అదొక ముస్లిం రిజర్వేషన్తో ఆగదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రిజర్వేషన్ తొలగిస్తారనేటువంటి చర్చ బలంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వాస్తవంగా దాన్ని ఏమంటారు మీరు? అంటే ముస్లిం రిజర్వేషన్లు అనేది మతపరమైన రిజర్వేషన్లు. దీని మీద బీజేపీ స్టాండ్ రైట్ ఫ్రమ్ బిగినింగ్, దాదాపుగా రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పటి నుండి కూడా బీజేపీ వ్యూ అదే ఉంది. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పుడు ఒప్పుకోదు. కాకపోతే ఇప్పుడు బీజేపీ పస్మందా ముస్లిమ్స్ గురించి ఆలోచించి వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలని ఆలోచిస్తుంది. అంటే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ముస్లింల పేరు మీద సపరేట్గా బీసీ ఈ గ్రూప్ పెట్టకుండా ఇందులోనే కలుపుకుంటే, బీసీ ఏబిసిడీలో కలుపుకుంటే, ఇప్పటికే ఆల్రెడీ బి గ్రూపులో మీకు లద్దాఫీలు ఉంటారు, ఏ గ్రూపులో మెహతార్ అనే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా ముస్లింలో ఉన్న పస్మందా ముస్లింలు కలపడం ఒకటైతే, రాజశేఖర్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ వాళ్ళని సపరేట్ గ్రూప్గా చూపించి సపరేట్గా ఇవ్వడం వల్ల అసలైన లబ్ధిదారులకు రావట్లే, అసలైన వ్యక్తులకు రాకుండా ఇక్కడ మీరు చాలా రకాల ముస్లింస్లలో పసమంద అనేటువంటి గ్రూప్స్ ప్లస్ వేరే వేరే గ్రూప్స్ అని చెప్తా ఉన్నారు కదా. పేదరికం ఏ ప్రాతిపదికన ముస్లింలను బీసీ కమిటీలకు, బీసీఏ కానీ బీసీబీ కానీ బీసీసీ కానీ బీసీటీలో కానీ ఎట్లా చేరుస్తారు అసలు? అంటే యాక్చువల్గా డెఫినేషన్ ప్రకారం అయితే బీసీ అంటే హూ ఆర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అన్నట్టు. ఓకే, కానీ ఈ ముస్లిమ్స్ చాలామంది ఒప్పుకోని విషయం ఏంటంటే మాలో సోషల్ బ్యాక్వర్డ్నెస్ లేదు, మేమంతా ఒకటే మా మతపరంగా అని అంటారు. కానీ మనం దగ్గరగా చూస్తే ముస్లిమ్స్లో కూడా దోబీ ఉంటాడు, నాయి ఉంటాడు, కసాబ్ ఉంటాడు, ఇట్లా చాలా రకాల వాళ్ళు ఉంటారు. దాంతోపాటు పేదరికం కూడా ఉంటుంది. వీళ్ళు కూడా ముస్లిమ్స్లో ఉన్న లోపటి వాళ్ళు కూడా, ముస్లిమ్స్లో ఉన్న అప్పర్ వాళ్ళు కూడా, అప్పర్ క్యాస్ట్ అనుకునే వాళ్ళు కూడా వీళ్ళని వివక్షతోనే చూస్తారు సమాజాన్ని దగ్గరగా చూస్తే. కాకపోతే ఈ ముస్లిం మత పెద్దలు ముస్లిం ఛాందసవాదులు మా దాంట్లో హిందూ మతంలో ఉన్నట్టు వివక్ష లేదు అని ఒక బయటికి చెప్తుంటారు. కానీ సమాజంలో
దగ్గరగా ఉండి చూస్తే వాళ్ళలో కూడా వివక్ష ఉంది. దాన్ని అర్థం చేసుకోవడం కోసమే పస్మందా ముస్లిమ్స్ అనే ఒక కాన్సెప్ట్లో బీజేపీ పనిచేస్తుంది. పస్మందా ముస్లిమ్స్ అంటే ఏంటి అసలు? పేదరికంలో ఉండి బీసీల లాగానే కులవృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళను పస్మందా ముస్లిమ్స్ అంటారు. వాళ్ళ కోసం కూడా వాళ్ళను కూడా పేదరికం నుండి బయటికి తీసుకురావడం కోసం బీజేపీ ఆలోచిస్తుంది. కాకపోతే వాళ్ళ పేరు మీద ఇక్కడ వాళ్ళను వదిలేసి ముస్లిమ్స్ను ఒక మైనార్టీలుగా చూపించి ఓటు బ్యాంకుగా చూపించి వాళ్ళ కోసం 5% రిజర్వేషను, 4% రిజర్వేషను, 12% రిజర్వేషన్ ఇద్దామని రాజకీయ పార్టీలు ఎత్తుగడ చేస్తున్నాయి. దానివల్ల ముస్లిమ్స్లకి అన్యాయం అవుతుంది తప్ప వేరే వాళ్ళకి కాదు. మీరు అన్నట్టు పస్మందా ముస్లిమ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళను బీసీ కమ్యూనిటీలో బీసీలో కానీ బీసీబీలో కానీ సీలో కానీ డీలో కానీ చేర్చినప్పుడు ఆ బీసీలకు ఆ కేటగిరీలో బీసీలకు అన్యాయం జరిగే అవకాశం లేదంట. అన్యాయం జరగదు. ఇప్పుడు ఈ ఉన్న 4% రిజర్వేషన్ ఉంది కదా, దాన్ని ప్రపోర్షనట్గా ఏబిసిడీలకు మనం పంచుకోవచ్చు. పంచుకునే అవకాశం ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బీసీఈ గ్రూప్లో పెట్టిన తర్వాత ప్రతి ఒక్కడు బీసీఈ గ్రూపే తీస్తున్నారు. తీసి లోకల్ బాడీ రిజర్వేషన్స్ అన్ని కూడా కొట్టుకోపోతున్నారు. తర్వాత విద్యా ఉద్యోగ రంగాలలో కూడా కొట్టుకుపోతున్నారు. అయితే ఇంకా కేసీఆర్ గారు చేసిన పెద్ద మోసం ఏంటంటే ముస్లిమ్స్కు దాన్ని 12% చేయడం వల్ల అది ప్యూర్గా మతపరమైన రిజర్వేషన్గా మారి రేపు అది సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టు నుండే కొట్టేసే అవకాశం కూడా ఉంది. ఆ విధంగా వీళ్ళకి అన్యాయం చేస్తున్నది ఈ పార్టీలే, కాంగ్రెస్, తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వాలే. కానీ బీజేపీ అట్లా కాదు. బీజేపీ వాళ్ళకు ఒక శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తున్నది. అందుకనే బీసీఈ గ్రూప్ను తీసేసి పస్మందా ముస్లిమ్స్ను హక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. అది అంటే దీని ద్వారా ముస్లిమ్స్కి ఎలాంటి బెనిఫిట్ జరగబోతుంది? మీరు అన్నట్టు పస్మందా ముస్లిమ్స్ కనుక చేరిస్తే అంటే ఏ వర్గాల్లో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది వాస్తవంగా? అంటే ఎవరైతే కులవృత్తుల మీద ఆధారపడి ఉన్నారో, ఎవరైతే అప్పుడు కన్వర్ట్ కాబడ్డారో వాళ్లకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఓన్లీ ముస్లిం పేరు మీద కాకుండా ముస్లింలో ఉన్న ఒక ధోబీ కావచ్చు, నాయి కావచ్చు, కసాబ్ కావచ్చు, ఇంకా రకరకాల గుడ్డేలు వాళ్ళు కావచ్చు, అట్లా చాలా రకాలుగా ఉండేది. వాళ్ళు సంచార జాతులలో కూడా ఉన్నారు, ముస్లిమ్స్ లో ఉన్నారు. ఫకీర్ కావచ్చు, ఫకీర్ ఆల్రెడీ ఉంది. అట్లా కొన్ని చాలా కులాలు ఉన్నాయి. దీని మీద ఒక అధ్యయనం చేయకుండా దాన్ని పొలిటికల్ గా తీసుకురావడానికి కోసమే ఇక్కడ ఉన్న సుధీర్ కమిషన్ రిపోర్ట్ కూడా తప్పుగా ఇచ్చింది. సుధీర్ కమిషన్ రిపోర్ట్లో 9% ఇస్తే కేసీఆర్ గారు దాన్ని 12% అన్నారు. నిజంగా చూస్తే వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకున్న పాపులేషన్ 12% లేదు, ముస్లిం లేదు. అంటే ఇది అర్థం చేసుకోవాలి ముస్లిం సోదరులు, ముస్లిం మేధావులు ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకుండా ఎంతకాలము వాళ్ళు ఒక ఓటు బ్యాంకుగానే మేము ఉంటాము అంటే దాన్ని ఎవరు హెల్ప్ చేయలేరు వాళ్ళు. అంటే ముస్లిం కమ్యూనిటీకి ముఖ్యంగా మైనారిటీలకు భారతీయ జనతా పార్టీ ఏమైనా మేలు చేసిందంటే ఏం చెప్పగలుగుతారు అసలు? ఇప్పుడు త్రిపుల్ తలాక్ అనేది గొప్ప విషయం. ముస్లిమ్స్లో ఉన్న మహిళలు అంటే 1/2% కదా, ఆకాశంలో భూమిలో సగంలాగా మహిళలు సగం కదా. అట్లనే మీకు యూపీలో చూడండి, వాళ్ళకు కూడా పిఎం ఆవాస్ యోజన కింద ఇల్లులు ఇచ్చారు, రేషన్ పంపిణీ జరుగుతూ ఉంది. తర్వాత ఈ మదర్సాలు కూడా అన్ని అప్డేట్ చేస్తున్నారు, వాళ్ళని కూడా మామూలు విద్య వైపు నార్మల్ విద్య వైపు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా సమానంగానే చేస్తున్నారు కదా. ఎంతకాలము సమాజ్వాదీ పార్టీ కానీ ఇంకా కొన్ని పార్టీలు వాళ్ళని ఓటు బ్యాంకుగానే చూసినాయి తప్ప ఎప్పుడు వాళ్ళను ఒక మనుషులుగా వాళ్ళు కూడా ఈ దేశ పౌరులుగా చూడలేదు వాళ్ళు. అంటే నిజంగా మీరు చెప్తున్నట్టు ఉత్తరప్రదేశ్లో ముస్లిమ్స్లో అభివృద్ధి జరిగింది, ముస్లిమ్స్ అంతా కూడా బీజేపీ వైపు ర్యాలీ అవుతున్నారు అనేటువంటి దాంట్లో ఎంతవరకు నిజమంటారు అసలు? తప్పకుండా. అంటే ఇవి ఇట్లాంటి ఈ మతపరమైన వాళ్ళ విషయాలలో వాళ్ళు గ్రాడ్యువల్గా అవుతారు, ఒకటేసారి ఆల్ ఆఫ్ కారు. దీనికి మిగిలిన పార్టీలు కూడా ఏంటంటే బీజేపీని ఒక మతపరమైన పార్టీగా చిత్రీకరించడం వల్ల వాళ్ళు సక్సెస్. నిజంగా మతపరమైన పార్టీలు ఏవైనా ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలే, ఎస్పీ తప్ప మిగిలిన భారతీయ జనతా పార్టీ మతపరంగా ఎప్పుడూ ఆలోచించదు. కానీ ఎందుకు మరి ముస్లిమ్స్ అనగానే ముస్లిమ్స్ జనరల్గా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తారు, కొంత బీజేపీలో ఉంటారు, కొంతమంది కూడా ముస్లిమ్స్ పైన డైరెక్ట్ విమర్శలు చేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంటుంది అసలు?
నిజంగా ముస్లింలకు మేలు చేసే భారతీయ జనతా పార్టీ మేలు చేసింది అయితే ఈ విధమైనటువంటి డిఫరెన్సెస్ కానీ డివిజన్ కానీ ఎందుకు వచ్చింది అసలు? అంటే ఈ డివిజన్ అనేది వాళ్ళ నుండి ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే అంత్యోదయ. అంత్యోదయ అంటే పూరెస్ట్ ఆఫ్ పూర్ హెల్ప్ చేయాలని ఉంటుంది. అతను ఏ మతంలో ఉన్నాడా, ఏ కులంలో ఉన్నాడా అనేది కాదు అంత్యోదయ సిద్ధాంతం. అది ఒక్కటే కాకుండా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే కాన్సెప్ట్తో పనిచేస్తుంది. ఈ దేశంలో ఉన్న ప్రజలందరి కోసం పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇట్లా ఒక కులానికో మతానికో కోసం కాదు. ఒక హేట్రెడ్ భావాలను పెంచడం కోసం వీళ్ళు ఒక పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు తప్ప దానికోసం ఇప్పుడు వీళ్ళు ఇక్కడ 4% రిజర్వేషన్ ఇవ్వడం అనే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఆ 4% రిజర్వేషన్ కనుక ఏబిసిడి ఉన్న నలుగురికి పంచి నిజమైన బీసీ వాళ్ళు ముస్లింలో ఉన్న పేదలను కనుక కలిపి ఉంటే అందరికీ న్యాయం జరిగేది. కానీ వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఇచ్చిండ్లు, కానీ అది యూజ్ కాకుండా డిజైన్ టు ఫెయిల్ అనే కాన్సెప్ట్లో పనిచేస్తున్నాయి ఈ పార్టీలు. అంతే తప్ప భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి వైషమ్యాలు ఉండవు. మీకు నార్త్ ఈస్ట్ చూసుకోండి, అంత మైనారిటీ క్రిస్టియన్సే కదా, అక్కడ అద్భుతంగా బీజేపీ పార్టీ రాణిస్తుంది కదా. భారతీయ మైనార్టీలు అంటే ఒక ముస్లిమ్స్ ఒక్కటే కాదు కదా, సిక్కులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, జైన్స్ ఉన్నారు, ఇట్లాంటివి ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. ఎందుకు అంటే ఈ రకమైనటువంటి మీరు నార్త్ ఇండియా చాలా స్టేట్స్ చెప్తాం, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో క్రిస్టియన్స్ అంతా కూడా అవుతా ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో ముస్లిమ్స్ కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువ ఓట్లు వేస్తూ ఉన్నారు. కానీ సౌత్ ఇండియాలో మాత్రం చాలా డిఫరెంట్ కనబడుతూ ఉంది. అసలు భారతీయ జనతా పార్టీ అంటేనే అసలు ముస్లిం వ్యతిరేక పార్టీ లేకపోతే క్రిస్టియన్ వ్యతిరేక పార్టీ, అసలు వాళ్ళను అనగదొక్కేయడం ప్రయత్నం జరుగుతుంది. మమ్మల్ని దేశం నుంచి వెళ్ళగొట్టడానికి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఒక ప్రయత్నం చేస్తూ ఉంది అనేటువంటి కోణంలో ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండడం కానీ లేకపోతే అభద్రతా భావంతో ఉండడం కానీ ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారు అసలు? వాళ్ళు ఏమన్నట్లే కొద్ది మంది కుహన మేధావులు, షూడో ఇంటలెక్చువల్స్ అనేవాళ్ళు ఈ విధంగా వాళ్ళను రెచ్చగొడుతున్నారు తప్ప మంచిగా చదువుకున్న వాళ్ళు అట్లాంటి ఎవ్వరు అట్లా ఆలోచించారు. ఇప్పుడు మీకు గుజరాత్లో ఒక జాఫర్ సర్వేష్ వాళ్ళ ఆయన పేరు ఉంటుంది. అతను ఒకప్పుడు మోడీ గారి అగనెస్ట్గా కాంప్లైంట్ చేసింది, యూకే వస్తున్నానంటే. బిగ్గెస్ట్ క్రిటికల్ బికమ్ ఏ ఫ్యాన్ అని ఒక ఆర్టికల్ వచ్చింది మొన్న. ఆయన మోడీ గారిని కలిసిన తర్వాత ఆయన ఫ్యాన్ అయిపోయాడు మోడీ గారు చేసిన విషయాలన్నీ చూసి. అంటే అది పూర్తిగా తెలుసుకోకుండానే చాలా మంది ఒక హేట్రెడ్ భావాలను పెంచుకుంటున్నారు తప్ప నిజంగా దగ్గరగా వెళ్ళి చూసి పనిచేస్తే భారతీయ జనతా పార్టీతో పనిచేస్తే అట్లాంటి అవకాశాలు ఏమి ఉండవు. భారతీయ జనతా పార్టీ అనేది అందరి కోసం. అది జనరల్గా మీరు తెలంగాణలో కనుక ముస్లింలకు ఒక భరోసా కల్పించాలి, లేకపోతే క్రిస్టియన్స్కి ఒక భరోసా కల్పించాలి, లేకపోతే వాళ్ళు మీకు ఓట్లు వేయాలి అని అనుకుంటే మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి హామీలు కానీ మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక అష్యూరెన్స్ ఏముండబోతుంది అసలు? అంటే ఇక్కడ మీరు అడిగిన దాంట్లో మీ ప్రశ్నలో ఒకటి ఉంది. భారతీయ జనతా పార్టీ ఏ వర్గాన్ని కూడా ఒక ఓటు బ్యాంకుగా చూడదు. అదే ఇక్కడ మేజర్ డిఫరెన్స్. వేరే పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉన్న డిఫరెన్సే అది. పార్టీలో ఉన్న ఏ వర్గమైనా వర్గంలో ఉన్న పేదరికాన్ని వాళ్ళని ఎట్లా అభివృద్ధి చేయాలి, సమాజంలో అట్లా ఆ విధంగా దేశాన్ని ఎట్లా అభివృద్ధి చేయించాలి అని ఒక ఆలోచనలు ఉంటుంది. కానీ వాళ్ళని ఒక ఓటు బ్యాంకుగా ఎన్నడూ చూడదు. సరే, ఓటు బ్యాంక్ పక్కన పెడితే ఎంతో కొంత వాళ్ళకి బెనిఫిట్ చేయాలి కదా. తప్పకుండా మీ పార్టీ మీద భారతీయ జనతా పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉన్నారు, వాళ్ళు అభద్రతా భావంతో ఉన్నారు. కాబట్టి దాన్ని మీరు తొలగించుకోవాలంటే మీ దగ్గర ఒక కార్యాచరణ కానీ ఒక మేనిఫెస్టో లాంటి కానీ ఏదో ఒక హామీలు అనేవి అవసరం పడుతుంది కదా. తప్పకుండా ఉన్నది. ఇప్పుడు మా దగ్గర మైనార్టీ సెల్ ఉంది. అమ్జద్ పాషా సార్ అని దాని చైర్మన్ ఉన్నాడు, కన్వీనర్ ఉన్నాడు. దాంట్లో సిక్కులు ఉన్నారు, తర్వాత క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అట్లా భారతీయ జనతా పార్టీ అందరి కోసం పనిచేస్తుంది. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా 370 లేకపోతే ఎన్డీఏ కూటమి పరంగా 400 సీట్లు అని చెప్తా ఉన్నారు కదా. అసలు ఈ ఫిగర్ వెనకాల భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏమైనా కనబడుతుందా, లేదంటే ఏమైనా కుట్ర కోణం ఏమైనా కనబడుతుందా? అంటే ఎట్లా చూస్తుంది? ఇప్పుడు ఒక వ్యక్తి చూసే విధానాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు మేము ఆల్రెడీ బీజేపీగానే 303 సీట్లకు రాగలిగినాం. అవును, మొత్తంగా అయితే 350 దగ్గరగా వచ్చినాం. అంటే ఎప్పుడైనా టార్గెట్ ఇంకా పెంచుకోవడానికే ట్రై చేస్తాం కదా. పెంచుకోవడం కోసం ట్రై చేసే భాగంలోనే ఒక స్ట్రాటజీలో భాగంగానే అది చేశాం తప్ప
దాని వెనక ఏం కుట్ర లేదు. Yeah. కాకపోతే మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆలోచించేది ఏంటంటే అక్కడ రాహుల్ గాంధీ గారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, పోయినసారి వాళ్లకు అపోజిషన్ లీడర్ అనే ఒక పదవి కూడా దక్కలే. 52 సీట్లు వచ్చినాయి. వాళ్ళ ప్రయత్నం అంతా దానికోసం ఉంది. వాళ్ళు సైకలాజికల్ గా యాక్సెప్ట్ చేసిన భారతీయ జనతా పార్టీ గోయింగ్ టు విన్ అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళ ప్రశ్న అంతా కూడా 400 సీట్ల పైనే ఉంది. మెజారిటీ అనేది వచ్చేసింది. ఈ అబౌవ్ 400 అనే దాని మీదనే దాన్ని డైవర్ట్ చేయడం కోసము వాళ్ళది ఏంటంటే 60 సీట్లు రావాలనేది ఒక ఆశ. ఎందుకంటే అది 10% వస్తే, ఆ ప్రతిపక్ష హోదా వస్తే రాహుల్ గాంధీ గారు అక్కడ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాడని చేయాలనే రేవంత్ రెడ్డి గారి ఒక ఆశ తప్ప ఇంకేం లేదు దాన్ని. అంటే 370 వెనకాల 370 వస్తే గనక రాజ్యాంగంలో మార్పులు, రాజ్యాంగాన్ని మొత్తం తొలగించి కొత్త రాజ్యాంగం తీసుకొచ్చే అవకాశాలు, లేకపోతే చాలా రకాల మార్పులు, భారతదేశంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఎజెండా పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అనేది ఈ 370 వెనకాల వ్యూహం, భారతీయ జనతా పార్టీ వ్యూహం అనేది తెలుస్తూ ఉంది. అంటే తెలుస్తుంటే చర్చ దాని వెనకాల జరుగుతూ ఉంది. దాన్ని మీరు ఎట్లా చెప్తారు? అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆర్టికల్ 370 కావచ్చు, రామాలయము రామ జన్మభూమి ఇష్యూ కావచ్చు, ఇప్పుడు అన్ని సీట్లు లేకముందే కదా సాల్వ్ చేసుకోగలిగినాం కదా. అవును. అట్లాంటప్పుడు ఇంకా పెద్ద సమస్యలు ఏం లేవు మాకు తెలిసినంత వరకైతే. పెద్ద సమస్యలు ఏం లేవు. ఓకే. ఇది ఒక స్ట్రాటజీలో భాగంగా 400 అని అంటున్నారు తప్ప వీళ్ళు దాన్ని వర్గీకరించుతున్నారు. ఓకే. అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. ఓకే, అంతేనా? అంతే. సో ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి నిన్న అమిత్ షా గారు చెప్తున్నారు 12 సీట్లు వస్తాయని చెప్తా ఉన్నారు, డబుల్ డిజిట్ సాధ్యమని చెప్తా ఉన్నారు. నిజంగా భారతీయ జనతా పార్టీకి ఈ 17 సీట్లలో డబుల్ డిజిట్ అనేది సాధ్యమా? అసలు ఎట్లా సాధ్యమవుతుంది వాస్తవం చెప్పాలంటే? అంటే ఎట్లా సాధ్యమా అనేది అంటే దీనికి మేజర్గా అసలు ప్రజలల్లో ఒక మోడీ మానియా అనేది వెళ్ళిపోయింది. అది ఎందుకు వెళ్ళిపోయింది అని అంటే, ఎప్పుడు ఓవర్ నైట్లో ఏ డిసిషన్ తీసుకోరు మా కామన్ మ్యాన్ అన్నట్టు. ఒక 10 years ఎక్స్పీరియన్స్ చూస్తుంటారు వాళ్ళ మెదడులో. అది ఒకటి పేరుకొని పోతుంటుంది మెల్లిమెల్లిగా తీసి ఆ 10 years జరిగిన అచీవ్మెంట్స్ కావచ్చు, దేశ భద్రత కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా జాతీయ భావాలు అనేది పెరిగిపోతున్నాయి. ఓకే. తర్వాత యాంటీ కరప్షన్కు అగనెస్ట్ కూడా ఆలోచిస్తున్నారు. తర్వాత ఈ వారసత్వ రాజకీయాలకు కూడా వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలందరూ కూడా. తర్వాత అభివృద్ధి కూడా జరుగుతుంది. తర్వాత భారతదేశము ఒక అభివృద్ధి పథం వైపు వెళ్తూ ఉన్నది. మోడీ గారికి కూడా ఒక అద్భుతమైన గౌరవం వస్తుంది, ఒక విశ్వ గురువుగా గౌరవం వస్తుంది. భారతదేశ ఆర్థిక పరిస్థితి కూడా దాదాపు 5వ స్థానంలో వచ్చింది. ఇవన్నీ కూడా ఈ మీడియా, సోషల్ మీడియాతోని ప్రజలందరూ చూస్తున్నారు. అంతకుముందు 2004 నుండి 14 వరకు ఏ విధంగా ఉండే అదంతా కూడా చూశారు. కరప్షన్, అఫీజ్మెంట్ పాలిటిక్స్ తప్ప ఇంకేం లేకపోయింది. ఇప్పుడు ఒక అవినీతి లేని, ఒక నిస్వార్థంగా పనిచేస్తున్న ఒక మోడీ గారిని చూసిన తర్వాత ప్రతి ఒక్కరి మనసులో మోడీ గారికి స్థానం ఏర్పడ్డది. ఇప్పుడు అంతా ఎలక్షన్లు అన్నీ కూడా వీళ్ళు ఎన్ని పిట్ట కథలు, పిల్లి కథలు చెప్పినా కూడా మోడీ గారి కోసమే అందరూ ఓటైపోతున్నారు. ఓన్లీ అంటే ఒక నియంత్రణలాగా, అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే జనరల్గా అంటే ఒక వ్యక్తి కేంద్రంగానే భారతీయ జనతా పార్టీ రాజకీయాలు కొనసాగుతున్నాయి అనుకోవచ్చు. అంటే జనరల్గా భారతీయ జనతా పార్టీ అంటే వ్యక్తి కేంద్రంగా జరగవు పాలిటిక్స్, కానీ మోడీ అనేటువంటి ఒక అంశమే చాలా బలంగా గ్రౌండ్లోకి పోతుంది. మోడీ చుట్టే కంప్లీట్ దేశం అంతా తిరుగుతున్న కనబడతా ఉంది కదా. మోడీ అంటే మోడీ టీమ్ అది. ఓకే. మోడీ టీమ్, మోడీ క్యాబినెట్ అన్నట్టు కదా. మోడీ క్యాబినెట్, మోడీ పని చేసే విధానం ఇవన్నీ కూడా. ఇప్పుడు మోడీ గారి క్యాబినెట్లో 2019 తర్వాత 27 మంది బీసీ నాయకులను తీసుకున్నారు. బీసీలకు చెందిన వాళ్ళని క్యాబినెట్లో తీసుకున్నారు. అది భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేదు కదా. అది కూడా ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. తర్వాత 2018లో కాన్స్టిట్యూషనల్ 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది. దానివల్ల బీసీలకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది, కాన్స్టిట్యూషనల్ పవర్ వచ్చింది బీసీలకు. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఉంటాయి. తర్వాత సైనిక్ స్కూల్స్లో కానివ్వండి, తర్వాత లా యూనివర్సిటీలలో కానీ, నీట్లో కానివ్వండి, అవన్నీ
ఓబీసీ లబ్ధి పొందుతున్నారు. అంటే ఇదంతా దేశవ్యాప్తంగా బీసీల కోణంలో భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది అనుకోవచ్చా? తప్పకుండా. అంటే మనము దీన్ని బీసీ కోణం అని అనడం కన్నా కూడా ఎప్పుడైతే ఏ వర్గాలైతే 70 సంవత్సరాలుగా నెగ్లెక్ట్ కాబడ్డాయో ఆ వర్గాల పైన కాన్సన్ట్రేషన్ చేసింది. ఓకే. అందులో బీసీలు ముఖ్యంగా వచ్చారు. ఓకే. అట్లనే సంచార జాతుల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నది. ఓకే. అట్లా మీకు ఏ ఫీల్డ్లో తీసుకున్నా కూడా మోడీ గారి టీం అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు తెలంగాణలో మీరు ఏ సీట్లు గెలుస్తాయని మీరు భావిస్తున్నారు? అసలు కొద్దిగా ఉత్తర తెలంగాణ తప్ప ఆదిలాబాద్ నుండి కంప్లీట్గా స్వీప్ ఉంటుంది అనేది నేను అనుకుంటున్నా. ఓకే. ఒకవేళ జరిగితే ప్రజలు ఇప్పటికే ఉన్నారు, దాదాపుగా 12 సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అది ప్రజలు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు, పెద్ద చర్చలు లేవు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికలకు తేడా ఏంటంటే అప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద. దాన్ని కాంగ్రెస్ ఎన్కాష్ చేసుకోగలిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్యూర్ కూడా అర్థమవుతున్నది. కాంగ్రెస్ అంత డైలమాలో ఉన్నది. వాళ్ళ వ్యక్తిగతమైన 6 గ్యారంటీలు అవి 6 గ్యారంటీల కన్నా కూడా వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే 6 ఫ్యామిలీల ఒక ప్రాబ్లమే ఉంది. ఆయన 6 ఫ్యామిలీలను సాటిస్ఫై చేయడంలోనే ఆయన కాలయాపన చేస్తున్నారు. 6 గ్యారంటీలు కాదు, 6 ఫ్యామిలీల లొల్లినే ఆయన సెటరేట్ చేయడంలో ఉన్నాడు. కాకపోతే ఇక్కడ బయటకు వచ్చి బుకాయింపు చెప్తున్నాడు తప్ప ఆ చెప్పే భాగంలో చాలా విషయాలు మాట్లాడుతున్నారు. తనకు తెలిసి తెలియక కొన్ని విషయాలు కూడా మాట్లాడుతున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బీసీ రిజర్వేషన్ గురించి రేవంత్ రెడ్డి గారికి చాలా తక్కువ తెలుసు. మండల్ కమిషన్ 52% రికమెండ్ చేసింది చెప్తున్నారు. ఆయన 52% రికమెండ్ చేసింది, కానీ బీసీల జనాభా లెక్కలు లేవు కాబట్టి దాన్ని 27 కుదించిందని చెప్తాడు. ఆ జనాభా లెక్కలు చేయడం కోసం రాహుల్ గాంధీ గారు బయలుదేరినని మొదలు పెడతాడు. అంటే మండల్ కమిషన్ ఎప్పుడు 1969, 70s టైంలో వచ్చింది. అంటే 40-50 సంవత్సరాలతో వీళ్ళకి గుర్తుకొచ్చింది అనుకోవచ్చా? అట్లా కాదు. యాక్చువల్గా ఆయన చెప్పిన దాంట్లో తప్పు ఉంది. ఆయనకు తెలియదు, దాని మీద తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. మరి ఆయన ఎవరు రాసిచ్చిందో తెలియదు. కానీ మండల్ కమిషన్ 27% రికమెండ్ చేసింది, 52% చేయలే. 52% ప్రజలు ఉన్నారు ఓబీసీలు దేశంలో, కానీ 27% రికమెండ్ చేస్తున్నామన్నారు. 27% వచ్చింది. దానికి ఏంటంటే 50% సీలింగ్ పెట్టుకున్నారు. దానికి ఎందుకు 50% సీలింగ్ పెట్టుకున్నారు అంటే అంతకు ముందు వివిధ రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్ను 50% కట్ ఆఫ్ అనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంటే జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఈ దేశంలో ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో కులగణన అనేది జరగలేదు. కులగణన మీద ఏ పార్టీ కూడా మాట్లాడడానికి నైతికత లేదు. నేను చెప్తున్నాను, వీళ్ళు ఏంటంటే ఏదో కులగణన మీద, అసలు కాంగ్రెస్ పార్టీకి బీసీ మీద, ఎస్సీ ఎస్టీల మీద మాట్లాడే, రిజర్వేషన్స్ మీద మాట్లాడే నైతికతే లేదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంత ముప్పు తిప్పలు పెట్టింది ఈ కాంగ్రెస్ పార్టీ, గాంధీ. ఆయన వాల్యూమ్స్లో, అంబేద్కర్ గారి వాల్యూమ్స్లో 7th వాల్యూమ్లో ఉంటుంది, వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ డన్ టు ది అన్టచబుల్స్ అనేది ఒక పెద్ద గ్రంథమే రాసిండు. ఏ విధంగా ఆయన ముప్పు తిప్పలు పెట్టిండ్రు. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెకండ్, థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆయన ఎస్సీ ఎస్టీల తరఫున రిప్రజెంటేటివ్ వెళ్తే గాంధీ ఏ విధంగా ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ డుమ్మా కొట్టిండు. అన్నిటికన్నా ముఖ్యంగా గాంధీ ఏం చేసిండంటే బీసీలను నిండా ముంచిండు. బీసీల రిప్రజెంటేటివ్గా నేను మాట్లాడతా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆయన వెళ్ళి అక్కడ పోయి బీసీల గురించే మాట్లాడలే. అక్కడే మనకు బీసీలకు నష్టం జరిగింది. తర్వాత రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం అంటూ మనకు ఆ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది కాబట్టి ఈ కొద్దో గొప్ప ఉద్యోగ రంగాలలో మనకు రిజర్వేషన్ వస్తుంది. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలను, ఎస్సీ ఎస్టీలను ఎన్నడూ పట్టించుకోలేదు. ఫస్ట్ జాతీయ కమిషన్, బీసీల జాతీయ కమిషన్ ఏర్పాటు చేసింది నెహ్రూ. చేసి దాని రిపోర్ట్ పార్లమెంట్కి వచ్చిన తర్వాత ఈ పెద్ద మనిషి ఒత్తిడి తీసుకొచ్చిండు కాకా కాలేకర్ చైర్మన్ మీద, కాకా కాలేకర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వెనుకబాటుతనానికి కులాన్ని తీసుకోను అని చెప్పిండు. కులమే కదా మనకు ఆధారం, సామాజిక వివక్షకు మన వృత్తి కులమే కదా. దాన్నే కన్సిడర్ చేయనంటే అసలు ఆ కమిషన్కి అర్థం లేదు, పక్కకు పోయింది. దాని తర్వాత మళ్ళీ 79లో వేసింది మొరార్జీ దేశాయ్. అప్పుడు కూడా ఉన్నది
జనతా పార్టీ, అది కూడా నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్. అతను వేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని 10 సంవత్సరాలు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పెట్టుకొని కూర్చున్నారు. అప్పుడు చేయలే. మళ్ళీ విపి సింగ్ గారు వచ్చారు, జనతాదళ్, అది కూడా నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్. అప్పుడు దాన్ని దుమ్ము దులిపి మండల్ కమిషన్ రిపోర్ట్ బయటికి తీసుకొస్తే రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ యాజ్ అపోజిషన్ లీడర్ వ్యతిరేకించిండు, 2 గంటలు మాట్లాడిండు అగెనెస్ట్గా. ఈ దేశంలో నేను ఒక కాస్ట్లెస్ సొసైటీని చూడాలనుకున్నా అని చెప్తాడు. అంటే ఆయనకు ఈ దేశం యొక్క మూలాలే అర్థం కావు. భారతదేశం కులాలతో నిండిపోయినది, ఇది కాకుండా కాస్ట్లెస్ సొసైటీ చూడాలంటాడు. కాస్ట్లెస్ సొసైటీ చూడడం అనేది ఒక ఆదర్శ భావమే కాదనం. కాస్ట్లెస్ సొసైటీ ఏ విధంగా చేస్తావు? కుల నిర్మూలన ఏ విధంగా అయితే అంటే కులాలలో ఉన్న అసమానతలను, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ అసమానతలన్నీ పొడగొట్టినప్పుడే ఒక ఈక్వాలిటీ అనేది వస్తుంది. దానికోసం ఇచ్చేదే రిజర్వేషన్, ఎఫర్మేటివ్ యాక్షన్. అది నువ్వు అది గుర్తించను అంటే నువ్వు బుల్డోజ్ చేయడం. అంటే ఈ రాజీవ్ గాంధీ కూడా ఈ బీసీ రిజర్వేషన్ ఇవ్వలేదు. దాని తర్వాత మండల్ కమిషన్, మన బీసీ నాయకులందరికీ తెలవాలి, మండల్ కమిషన్ రికమెండేషన్లో 20 yearsకి ఒకసారి రివ్యూ జరగాలని ఉంది, సమీక్ష జరగాలని ఉంది. కానీ ఇప్పటి వరకు సమీక్ష లేదు మండల్ కమిషన్. మండల్ కమిషన్లో కూడా కొన్ని కులాలే, కొన్ని అప్పర్ కులాలే బీసీలలో కూడా అవే లబ్ధి పొందినాయి. అందుకనే బీజేపీ గవర్నమెంట్ జస్టిస్ రోహిణి కమిషన్ అపాయింట్ చేసింది. ఆ రిజర్వేషన్ ఫలాలు అట్టడుగు చిట్ట చివర ఉన్న వ్యక్తికి కూడా అందజేయాలని, ముఖ్యంగా సంచార జాతులను ఎంబీసీ కులాల కోసం రావాలని జస్టిస్ రోహిణి కమిషన్ అపాయింట్ చేసింది. దాన్ని రిపోర్ట్ త్వరలో వస్తుంది. ఈ విధంగా బీజేపీ ఎప్పుడూ కూడా అగెనెస్ట్ బీసీ కానీ ఎస్సీ ఎస్టీల కోసం పనిచేసిందంటే కాంగ్రెస్ పార్టీ దాని చరిత్ర అంతా కూడా యాంటీ రిజర్వేషన్స్, యాంటీ ఎస్సీ ఎస్టీ బీసీ. మన రాష్ట్రాల్లో చూసుకుంటే 75 సంవత్సరాలలో ఒక్క బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడా? లేడు. అందరూ రెడ్డిలే. ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైంది? ఆయన క్యాబినెట్లో 4 రెడ్డిలు, 2 బీసీలు. ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. తర్వాత ఎమ్మెల్సీలలో నామినేటెడ్ పదవులలో 60% పైన రెడ్డిలనే నింపుతున్నాడు. ఈయన కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. ఈయన కులగణన అడ్డం వచ్చిందట. ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే ఉంది, నువ్వే చీఫ్ మినిస్టర్ కదా, అది ఓపెన్ చేయి, రిలీజ్ చేయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే 105వ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ కులాలను గుర్తించే అధికారాలు రాష్ట్రాలకే ఇచ్చింది కేంద్రం. దాన్ని ఉపయోగించుకొనే బీహార్ కానివ్వండి, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ లెక్కలు తీసుకొని బీహార్ వాళ్ళ రిజర్వేషన్ కూడా పెంచుకున్నాయి. నీకు ఎవరు అడ్డు చెప్పిండ్రు? ఇప్పుడు ఆ సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు తీసి పెంచు, బీసీ రిజర్వేషన్ శాతాన్ని పెంచు. ఎవరు వద్దన్నారు? పెంచడం పోను కేసీఆర్ తగ్గించిండు. లోకల్ బాడీ రిజర్వేషన్స్ ఉన్న 33-34% రిజర్వేషన్ తగ్గించిండు. అంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళదంతా కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీల మీద ప్రేమ కాదు. ఇక్కడ ఈయన కుర్చీ కాపాడుకోవడం కోసం రేవంత్ గారు, అక్కడ ఆయన ప్రతిపక్ష నాయకుడు కావడం కోసమే ప్రయత్నాలు తప్ప దానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్న పదం వాడుతున్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు పోతే మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఉంటాయా? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా పోతాయని ఎందుకు చెప్తారు? అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అమాయకులు, ప్రజలు బలహీనంగా ఉన్నారు అని అర్థం. అంటే వాళ్ళని ఒక ఓటు బ్యాంకుగా చూస్తున్నావా? రేవంత్ రెడ్డి గారు మీ అన్నీ చూస్తున్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకప్పటి కాలం కాదు. మీరు ఏదో మా పేరు మీద మీరు రాజకీయం చేసి లబ్ధి పొందాలని ఆ ప్రయత్నాలు చేయకండి. అట్లాంటిది ఏమి ఉండదు. మీద అయిపోయింది. ఇక మీకు ఏ పవర్ రావాలో అది వచ్చేసింది, అదే సంతోషం అనుకొని ఉండండి. కానీ కేంద్రానికి సంబంధించింది, దేశానికి సంబంధించింది, కేంద్రానికి రాష్ట్రానికి ఏదో ముడిపెట్టి మీరేదో లబ్ధి పొందాలనుకోవడం మాత్రం అది దాన్ని ఏమనాలో నాకైతే తెలియట్లేదు. కానీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ తీసేయడం అనేది ఇట్ ఇస్ యాంటీ కాన్స్టిట్యూషనల్, ఇట్ ఇస్ అగెనిస్ట్ ది అంబేద్కరిజం. అంబేద్కర్ గారిని అవమానపరిచినట్టే. ఎందుకంటే రాజ్యాంగం అనేది మన కోసము మనము రాసుకున్నదండి. ఈయనెవరో ఇచ్చేది కాదు, ఆయన ఎవరో తీసుకునేది కాదు. రాజ్యాంగం అట్లా మార్చడానికి ఉండదు కదా.
అంటే వీళ్ళు మాట్లాడతారు, ఎందుకంటే వీళ్ళ పవర్ ఉంది కాబట్టి వీళ్ళు ఏదైనా మాట్లాడితే చెల్లుతుంది అని అనుకుంటున్నారు. కానీ అట్లాంటి మాటల వల్ల ఇట్ ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, అంబేద్కర్ గారిని అవమానపరిచినట్టే అవుతుంది. అట్లాంటి పదాలు మానుకోవాలి. నీకు దమ్ముంటే నువ్వు వేరే విధంగా మాట్లాడు, కానీ ఏదో అమాయక ప్రజలను ఏదో మభ్యపెట్టి ఓట్లు దండుకుందాం అనే ప్రయత్నం మాత్రం విఫలమవుతారు. అట్లాంటి ప్రయత్నాలు మానుకోవాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు అంటే చాలా మందికి క్లారిటీ లేదు వాస్తవంగా, ఈ రిజర్వేషన్ తొలగిస్తారని చెప్పేసి నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాస్తవంగా. సో కొంత మీ కంటెంట్ తోటైనా కానీ మీ మాటలతో కొంత కనిపించగలుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు వాస్తవంగా. సో ఇది మొత్తానికైతే సూర్యపల్లి శ్రీనివాస్ గారితో రిజర్వేషన్ల తొలగింపు అంశంపై కాంగ్రెస్ చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధించినటువంటి సమాధానం వారి మాటలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసాం. చూద్దాం మరి రిజర్వేషన్ సంబంధించినటువంటి దాని అంశం పైన కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ త్వరలో ఏం చేయబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మొత్తానికి సూర్యపల్లి శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.